ఏంటి ఫోర్స్ని న్యూటన్స్లో కొలుస్తారా? న్యూటన్ అనేది ఒక సైంటిస్ట్ పేరు కదా, దాన్ని ఫోర్స్ యూనిట్స్ కింద ఎలా చెప్తాం? సార్ ఒక డౌట్. యా మధు, వాట్స్ యువర్ డౌట్? ఇప్పుడు ఈ డస్టర్ ఉంది, దీనికి వెయిట్ ఉంటుంది అవునా? అలాగే ఈ పెన్ ఉంది, దీన్ని మనం స్కేల్తో కొలవచ్చు, ఇన్ని సెంటీమీటర్స్ ఉంటుంది. అలాగే టైం ఉంది అనుకోండి, ఆ టైం ఎన్ని సెకండ్స్ ఉందో మనం ఫీల్ అవ్వచ్చు. మరి ఫోర్స్కున్న న్యూటన్స్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం మనం? సార్ నాకు కూడా డౌట్ వచ్చింది సార్. ఇప్పుడు న్యూటన్ అనేది ఒక మనిషి పేరు కదా, ఒక మనిషి పేరుని కొలవడానికి యూనిట్ కింద ఎలా యూజ్ చేస్తాం? కేజీస్ అంటే కనబడుతుంది, మీటర్స్ అన్నా కనబడుతుంది, కానీ ఈ న్యూటన్ అనేది మనిషి పేరు కదా, అది మనకి ఎలా కనబడుతుంది? అది మనం ఎలా అర్థం చేసుకోవాలి? అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా, ఫోర్స్ F ఈక్వల్ టు M ఇంటూ ఏ. ఇప్పుడు మాస్ యూనిట్స్ ఏంటి? కేజీస్. అలాగే ఇంటూ యాక్సలరేషన్ యూనిట్స్ ఏంటి? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ప్రతిసారి కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని అనుకోవడానికి ఐజాక్ న్యూటన్ గారికి ఇబ్బంది అయ్యి, ఎలాగా కనిపెట్టింది నేనే కదా, నా పేరే పెట్టేసుకుంటే పోతుంది కదా అని చెప్పేసి ఈ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్నే న్యూటన్ అని పెట్టాడు అనమాట. ఓహో, అంత ఈజీయా? నాకు ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేదు సార్. అవునమ్మా, చాలా ఈజీ. ఇప్పుడు సార్ ఐజాక్ న్యూటన్ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కనిపెట్టాడు, దానికి న్యూటన్ అని పెట్టుకున్నాడు. అదే మా డాడీ కనిపెట్టుంటే? మీ డాడీ పేరేంటి? పొల్లారా సార్. ఏ ఫోర్స్ ఆఫ్ 20 న్యూటన్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ ఏ బాడీ అని ఉంది కదా, అక్కడ ఫోర్స్ ఆఫ్ 20 న్యూటన్స్ బదులు ఏ ఫోర్స్ ఆఫ్ 20 పొల్లారో ఈజ్ అప్లైడ్ ఆన్ ఏ బాడీ అని చదువుకునే వాళ్ళం అనమాట. చెప్పారు సార్. నిజంగా ఈ ఆల్జెబ్రా ట్యూషన్లో జాయిన్ అయ్యి చాలా మంచి పని చేసింది సార్. ఇంత ఫన్నీగా ఫిజిక్స్ చెప్తారు అనుకోలేదు సార్. అర్థమై మీరు తెలుసుకోవడం మాత్రమే కాదు, ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫిజిక్స్ని కానీ మ్యాథ్స్ని కానీ ఫన్నీగా ఇంట్రెస్టింగ్గా లైఫ్ లాంగ్ బట్టి పట్టుకొని నేర్చుకోవాలనుకుంటే ఆల్ సెట్ ట్యూషన్స్లో వెంటనే జాయిన్ అవ్వండి.